మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఈరోజు వీడియో వచ్చేసి నేపాల్లో అంత ఘోరమైన అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయి. నేపాల్ మొత్తం అల్లకల్లోలం జరిగిపోయింది. యువత వితిన్ 3-4 డేస్లోనే అక్కడున్న గవర్నమెంట్ మొత్తాన్ని కూలదోసేసింది. అసలు ఏం జరిగింది నేపాల్ లోపల? అంత ఘోరమైన అల్లర్లు జరగడానికి కారణం ఏంటి? ఏ విధంగా వీళ్ళు ధ్వంసం చేశారు అక్కడున్న ప్రభుత్వ కార్యాలయాలని? అక్కడున్న యువత డిమాండ్స్ ఏంటివి? వీటిని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అక్కడ జెన్జీ అంటే ఏంది, జనరేషన్ జెడ్ మీనింగ్ ఏంటి, ఈ విషయాల్ని మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఐఎమ్ హరీష్ రెడ్డి, వెల్కమ్ టు హరీష్ రెడ్డి టాక్స్. విషయానికి వస్తే ఎంత ఘోరంగా ఉంది, ఎంత ఘోరంగా జరిగేది అంటే భయానకంగా సుప్రీంకోర్టుకి నిప్పంటించారు. ప్రధాని కార్యాలయం, ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం మొత్తానికి నిప్పంటించారు. పార్లమెంటు భవనానికి నిప్పంటించారు. రాజకీయ నాయకులు కనిపిస్తే రోడ్ల మీద వెంబడించి మరీ కొట్టారు. ఇప్పుడు ఏదన్నా దొంగతనం చేస్తే పోలీసులు వాళ్ళని వెంబడించి కొడతారు చూడండి, అంత ఘోరంగా కొట్టారు. అది కరెక్టా రాంగా అంటే అల్లర్ల ప్రకారం రాంగ్. హింస ఎప్పుడు ఎవరు ఒప్పుకోరు, దాన్ని సపోర్ట్ చేయరు. కానీ వాళ్ళు రాజకీయ నాయకులు చేసిన అవినీతిని కూడా యాక్సెప్ట్ చేయడానికి లేదు. ఎంత ఘోరంగా అవినీతి చేశారు అంటే దాని ప్రతిఫలమే ఈ అల్లర్లు. ఒక్కసారి దాని గురించి డిస్కస్ చేస్తారు. నేపాల్ ప్రభుత్వం అక్కడ సామాన్యులు కూల్చారు, సామాన్యులు, యువత. ఓకే, జెన్జీ అంటే జనరేషన్ జెడ్. సింపుల్గా చెప్పాలంటే 26 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు, యువత, మెయిన్గా యువత. 1995 to 2010 ఈ గ్యాప్లో పుట్టిన వాళ్ళు అనమాట. సింపుల్గా చెప్పాలంటే 25-28 ఇయర్స్ లోపల ఉన్న యువత అనమాట. వీళ్ళు ఎంత యాక్టివ్గా, యువత అనుకుంది అంటే ఒక దేశం ఎంత గొప్ప స్థితికి వెళ్తుందో, యువత కోపం వచ్చి యువతకి అన్యాయం చేయాలని రాజకీయ నాయకులు చూస్తే అంత ఘోరంగా స్పాయిల్ కూడా చేస్తుంది అన్నది ఒక ఉదాహరణ. ఇది ఏం చేశారో చూద్దాం. అసలు ఫస్ట్ వీళ్ళు ఎంత డ్యామేజ్ చేశారో చూద్దాం. పార్లమెంట్కి నిప్పంటించారు, సుప్రీంకోర్టుకి నిప్పంటించారు, నేతల ఇళ్ళకి నిప్పంటించారు. యాక్చువల్గా ఈ 3 ప్లేస్లకి ఒక సామాన్య యువకుడు, ఒక కామన్ మ్యాన్ వెళ్ళాలంటే పెద్ద టాస్క్, పర్మిషన్ కూడా ఉండదు అంత ఈజీగా లోపలికి. కాఠ్మాండ్లో, నేపాల్ యొక్క క్యాపిటల్ సిటీ కాఠ్మాండ్లో, నేపాల్ ప్రధాని కార్యాలయానికి, మంత్రిత్వ శాఖల సముదాయం ఉంటుంది, సింగా దర్బార్కి మంటలు, మొత్తం నిప్పంటించారు. మాజీ ప్రధాని ఆయన భార్యపై దాడి చేశారు. మరో మాజీ ప్రధాని భార్య మృతి చెందింది. మొత్తం ఇళ్లకి వెళ్ళడం, గొడవ చేయడం, నిప్పంటించడం. నేపాల్ ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ ఫౌడేల్ను వెంటబడి మరీ కొట్టారు. ఆయన పరిగెడుతుంటే ఆందోళనకారుడు వచ్చేసి అక్కడున్న వాళ్ళు వచ్చి ఎగిరి మరీ అతన్ని అటాక్ చేయడం జరిగింది. అది వీడియోలో వైరల్ అయింది. నెక్స్ట్ పోలీస్ స్టేషన్లు, టీవీ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు దేన్ని వదలలేదు. ఏది కనిపిస్తే అది ధ్వంసం చేశారు. పలు గౌట్ కార్యాలయాలను ధ్వంసం చేశారు. రాజకీయ నాయకుల ఆస్తులు, వాళ్ళకు సంబంధించిన హోటల్స్, ఇవి ఏదైతే తెలిసిందో వాటిని ధ్వంసం చేశారు. ఇంత సిచ్యువేషన్లో పోలీసులు అండ్ సైన్యం రంగంలోకి దిగింది. ఇది ఒక్క రోజులో జరిగింది కదండి, చాలా రోజుల నుంచి ఈ ఉద్యమం అనేది జరుగుతూ ఉంది. సైన్యం రంగంలోకి దిగి కాఠ్మాండ్లో కర్ఫ్యూ విధించింది. అయినా వినలేదు ఎవరు, ఆందోళనకారులు లెక్క చేయలేదు. ప్రధానిని రాజీనామా చేయాలి. ఎందుకంటే అంతకంటే ముందు, ఈ నిప్పంటించడం కంటే ముందు పోలీసులకి, యువతకి మొత్తం గొడవ జరగడం వల్ల నియర్లీ 19 మెంబర్స్ చనిపోయారు అల్లర్ల లోపల. అంతమంది చనిపోయారు. ఒక స్కూల్ స్టూడెంట్ యూనిఫామ్లో పోలీస్ కాల్పులో చనిపోయాడు. అది చూసి తట్టుకోలేకపోయారు అక్కడున్న యువత, ప్రజలు. ప్రధానిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇమ్మీడియట్గా సైన్యం కూడా రాజీనామా చేయాల్సిందే మీరు అని చెప్పేసి వాళ్ళని రాజీనామా చేయించారు. ఓకే, ఆయన రాజీనామా చేశారు. పలువురు మంత్రులు కూడా రాజీనామా చేశారు. ఓకే, విమానాశ్రయాన్ని మూసివేశారు. అక్కడున్నది భారత్ నుండి నేపాల్కి వెళ్ళే విమానాలన్నింటినీ రద్దు చేశారు. ఇంకా మంత్రులని ఆర్మీ హెలికాప్టర్ల తీసుకెళ్లారు. అంటే చూడండి ఎంత సీరియస్ ఉందో విషయం. ద్వారా తరలించారు. ఇంత కల్లోలం ఎందుకు జరిగిందో చెప్తా చూడండి. ఇంత కల్లోలం జరగడానికి ఒక్కసారిగా యువత తెగించి పోరాడి వాళ్ళ మీద అల్లర్లు సృష్టించడానికి కారణం ఏంటి అంటే, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, అవినీతి తీవ్ర స్థాయిలో ఉంది. అవినీతి నేపాల్ అసలే చిన్న కంట్రీ,
ఒక 2-3 కోట్ల వరకు ఉంటుండొచ్చు జనం. అసలే చిన్న కంట్రీ, మళ్ళీ ప్రతి దాంట్లో లంచం, అవినీతి, మళ్ళీ కుంభకోణాలు, అవినీతి మెయిన్. దాంతో నిరుద్యోగం, అంత అవినీతి ఉన్నాక ఇక నిరుద్యోగం మంచిగా కష్టపడి చదివిన విద్యార్థులకు ఎలా ఉంటుంది? ఇంపాసిబుల్ జాబ్స్ రావడం అనేది నిరుద్యోగం. నెక్స్ట్ పొలిటీషియన్ పిల్లలు. సరే యువత ఈ 2 విషయాలు అడ్జస్ట్ అయిందేమో, కానీ ఇక్కడ పొలిటీషియన్ పిల్లలు లగ్జరీస్, వాళ్ళ పార్టీలు చేసుకుంటూ సోషల్ మీడియాలో వాళ్ళు పిక్స్ పెడతారు కదా పొలిటీషియన్ పిల్లలు. అది చూసి వాళ్ళ సిచ్యువేషన్ చూసి కంపేర్ చేసుకుంటారు కదా. అరే మా డబ్బులతోటి రాజకీయ నాయకులు బ్రతుకుతున్నారు, సో ప్రజలు ఇచ్చే డబ్బులతోటి సో వాళ్ళ పిల్లలేంది అంత అవినీతి చేసి అంత ఘోరంగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి తట్టుకోలేక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం స్టార్ట్ చేసినారు. ఎవరు? యువత. కంపారిజన్ అనమాట. ఇక రాజకీయ నాయకుల పిల్లలు, మన పూర్ పీపుల్ ఇలా వైరల్ చేయడం స్టార్ట్ చేసినారు. అది ఫుల్ ట్రోల్ అయిపోయినాయి అవి. ఓకే, ఇలా పొలిటీషియన్ రిచ్, పీపుల్ పిక్స్ పూర్, ఇలా కంపేర్ చేసి పెట్టారు. ఈ విషయంలో ఖచ్చితంగా ప్రతి కంట్రీలో ఉంటుంది. ఓకే, మన భారతదేశంలో కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రజల డబ్బుతోటి రాజకీయ నాయకులు రిచ్గా కనిపిస్తే ఎవరు తట్టుకోలేరు. ఇది అయితే ఓకే, ఇది ఒక కామన్ మ్యాన్గా ప్రతి యువత ప్రతి దేశంలో ఉంటుంది. అక్కడ వాళ్ళు కంట్రోల్ తప్పారు. ఎందుకు అంటే వాళ్ళని మెయిన్గా యువతని కంట్రోల్ చేయాలని ఎలా చూసింది అంటే సోషల్ మీడియాలో వీళ్ళు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు కదా. సోషల్ మీడియాలో ఫుల్గా ట్రోల్ చేస్తుంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే నియర్లీ 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసేసింది. నియర్లీ 26 అవి నియర్లీ 26 సోషల్ మీడియాని సెప్టెంబర్ 4 నుండి ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ, అండ్ యూట్యూబ్ కానీ, ఎక్స్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రాము వీటన్నిటిని బ్యాన్ చేసింది. ఇలా చేసి వాళ్ళు రీజన్ ఏం చెప్పారు అంటే కొన్ని ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి. ఓకే, ఏదైనా దేశానికి తీవ్రవాదులుగా లేదంటే రాంగ్ స్టేట్మెంట్స్ని ఇస్తూ ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి వీళ్ళు ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ రిజిస్టర్ చేసుకోండి, మాకు ఈ కంట్రీలో ఒక ఆఫీస్ పెట్టండి, ఒక హెడ్ని పెట్టండి అని మేము చెప్తుంటే వాళ్ళు వినట్లేదు. సో అందుకని మేము దాన్ని బ్యాన్ చేశామని చెప్పారనమాట. ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకోమంటే ఆ సోషల్ మీడియా వాళ్ళు చేసుకోలేదు. ఓకే, ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ కావాలి, అది లేరు. అందుకే గవర్నమెంట్ చెప్పినట్లు వాళ్ళు వినట్లేదు, అందుకే బ్యాన్ చేశామని చెప్పారు. ఒక్కసారిగా ఈరోజు మనం మంచిగా ఏది వాట్సాప్, యూట్యూబ్ ఇవన్నీ సోషల్ మీడియాలో ఉండి ఒక్కసారిగా గవర్నమెంట్ మొత్తం బ్లాక్ చేసింది అనేసరికి యువత మామూలుగా ఉండదు. వాళ్ళకి ఎంత కోపం వస్తుంది అని అంటే ఎందుకంటే వీళ్ళు ఒక మంచి దాని మీద ఫైట్ చేస్తున్నారు. ఏ దేశంలో అయినా సరే ఎక్కడైనా అవినీతి జరుగుతుంటే దాన్ని అందరికీ వివరించడం అయితే ఖచ్చితంగా మంచిదే అది. ఎందుకంటే ఈ నవేడేస్ ఎవరైనా అవినీతి చేస్తున్నారు అంటే ఇమ్మీడియట్గా అందరికీ తెలిస్తే అలర్ట్ అవుతారు. ఎలక్షన్ లోపల వాళ్ళు ఓటు వేయకుండా ఉంటారు. ఓకే, ఇటువంటి మంచి విషయాలకి యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఆన్లైన్ మోసాలని చెప్పేసి బ్యాన్ చేసిన తర్వాత యువత ఇప్పుడు స్టార్ట్ అయింది. వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మీరు దోపిడీని ఆపండి, ఫస్ట్ మా గొంతు నొక్కొద్దు అని చెప్పింది. అంటే సోషల్ మీడియాని ఎందుకు బ్యాన్ చేశారు అని చెప్పేసి వీళ్ళు కోఆర్డినేట్ చేసుకున్నారు. వితిన్ సెప్టెంబర్ 4 నుంచి వితిన్ 4-5 డేస్లోనే కోఆర్డినేట్ చేసుకున్నారు. మొత్తం అల్లర్లు స్టార్ట్ చేశారు అటాక్ చేయడానికి. ఆ కాల్పుల లోపల ఒక స్టూడెంట్ విత్ యూనిఫామ్తో చనిపోయేసరికి రగిలిపోయారు. వాళ్ళు చిన్న పిల్లలు చనిపోయేసరికి యువత ఇంకా కంట్రోల్ తప్పేసింది. ఈ గొడవలు జరుగుతుంటే గవర్నమెంట్ ఏం చేసింది? ఇమీడియట్గా మేము బ్యాన్ ఎత్తేసినాము. మీరు అడుగుతున్నారు కదా సోషల్ మీడియాలో బ్యాన్ ఎత్తేసినాము, సో మీరు కొంచెం అల్లర్లు తగ్గించండి, మాట్లాడుకుందాం అన్నారు. కానీ అప్పటికే వాళ్ళు ఫుల్ కంట్రోల్ తప్పి ఎంత స్పాయిల్ చేయాలని అంత స్పాయిల్ చేసేసినారు. జనరల్గా నేపాల్లో ఉన్న పార్టీ CPN-UML, ఓకే, కమ్యూనిస్ట్ పార్టీ నేపాల్, యూనిఫైడ్ మార్కిస్ట్ లెనిస్ట్ అని ఇది ఒక పార్టీ. ఈ పార్టీ ప్రధానమంత్రి మనకు వాళ్ళు రిజైన్ చేసింది అక్కడ. ఈ అల్లర్లలో ఇంకొకటి ఏంటంటే 7,000 మంది ఖైదీలు పరారీ అయిపోయినారు. మొత్తం అన్నిట్ల మీద అటాక్ జరిగిపోయింది కదా. అఫ్కోర్స్ వాళ్ళలో కొంతమందిని ఇప్పుడు రిటర్న్ తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఈరోజు కొంతవరకు కంట్రోల్కి వచ్చింది ఆ అల్లర్లు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ను రద్దు చేసి న్యూ గవర్నమెంట్ని ఫామ్ చేయాలి, రాజ్యాంగాన్ని కూడా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
అలా కాకపోతే సవరణలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్, ప్రభుత్వ నేతలు దోచుకున్న ఆస్తులపై దర్యాప్తు చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి దేశంలో జరగాలి ఇది. ఏ గవర్నమెంట్ ప్రభుత్వ నేతలు ఆస్తులు దోచుకుంటారు వాళ్ళ మీద ఫాస్ట్గా డిసిషన్స్ ఉండాలి. నెక్స్ట్, ఈ ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన వారిని అమరులుగా గుర్తించి వాళ్ళ కుటుంబాలకు సహాయం చేయాలి. నెక్స్ట్, నిరుద్యోగము, వలసలు. యాక్చువల్గా వలసలు, అక్కడ ఎంప్లాయ్మెంట్ లేకపోతే వాళ్ళు వేరే దేశంకి వెళ్ళిపోతుంటారు కదా, వలసలు, ఇటువంటి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాలి. విద్య, వైద్యం, న్యాయం, భద్రత మార్పులు జరగాలి వీటి విషయం లోపల. సోషల్ మీడియాను బ్యాన్ ఎత్తేసారు. యాక్చువల్గా నాకేమనిపించింది, మన కామన్ మ్యాన్ యొక్క మైండ్ సెట్, ఈ డిమాండ్స్ అన్నీ కరెక్టే. ఒక రాజ్యాంగాన్ని మార్చాలనేది పాసిబుల్ అవుతుందో లేదో తెలియదు, కానీ ప్రభుత్వ నేతలు దోచుకున్న ఆస్తులు ఏ కంట్రీలో అయినా సరే దాని మీద దర్యాప్తు చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్, మంచి కోసం పోరాడినప్పుడు వాళ్ళకి మన అన్యాయం జరిగితే గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సిందే మంచి విషయం కోసం, కానీ అల్లర్లు, హింస అనేది ఎవరు సపోర్ట్ చేయరు. నెక్స్ట్, నిరుద్యోగం ఉండొద్దు, వలసలు ఇవి ఉండొద్దు. ఓకే, తర్వాత విద్య, వైద్యం, న్యాయం వీటిలల్లా కార్పొరేట్ ఉండొద్దు. చాలా కంట్రీస్లల్లా ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంది. ఓకే, చాలా కంట్రీస్లల్లా ఇన్సూరెన్సులు చేసుకుంటే ఎమర్జెన్సీ టైంలో వైద్యం. ఓకే, ఇది చాలా కంట్రీస్లలో విద్య అనేది ఫ్రీగా ఉంది అప్ టు 12th వరకు. ఓకే, ఈ విషయంలో మాత్రం మంచి డిమాండ్స్ అనే నేను నా వరకు, లేదా మన కామన్ మ్యాన్ మైండ్ సెట్ మాత్రం ఇది మంచి అనే అనుకుంటాం మనం. ఓకే, ఇంకొకటి, నేపాల్లో ఉన్న భారతీయుల కోసం, నేపాల్లో ఉన్న ఎవరైనా భారతీయుల కోసం ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే ఎమర్జెన్సీ నెంబర్ +977 980 860 2881 +977 981 032 6134 ఈ నెంబర్స్ ఇచ్చారు. ఇంకొకటి, నేపాల్ జనరల్గా పూర్ కంట్రీ, బట్ ఇది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చైనాకి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చైనాకి సపోర్ట్ చేస్తుంది. రీసెంట్గా ఓలీ వాళ్ళు రాముడు ఇక్కడే పుట్టాడనే స్టేట్మెంట్ని కూడా ఇచ్చారు, రాంగ్ స్టేట్మెంట్. వీళ్ళు చైనాకి సపోర్ట్ చేస్తారు. ఈ విషయంలో మాత్రం భారతదేశం వైపు నుంచి ఆలోచిస్తే చాలా కోపమే, నో డౌట్. ఓకే, ఈ ఆందోళన అన్ని కంట్రీస్లో అవినీతికి ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు కూడా శ్రీలంకలో జరిగింది, ఇలానే బంగ్లాదేశ్లో జరిగింది. ఓకే, ఇటువంటి ఆందోళనలు నవేడేస్ సోషల్ మీడియా రావడం వలన ఒక ప్లేస్ నుండి ఎక్కడో ఉన్న పర్సన్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈజీగా. నీవు ఇచ్చే స్టేట్మెంట్ కరెక్ట్గా ఉంటే అందరికీ కనెక్ట్ అయిపోతుంది. అందులో జెన్యూన్, కరెక్ట్, ఆనెస్ట్గా ఉంటే ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. ఓకే, కాబట్టి ప్రభుత్వ నేతలు అవినీతికి పాల్పడకుంటే చాలు, వాళ్ళ అవినీతితో ఆస్తులు కూడబెట్టుకోకుంటే చాలు, ఏ దేశమైనా సరే మంచిగా ముందుకు వెళ్తుంది. ఓకే, విద్య, వైద్యం, న్యాయం ఈ 3 ఏ దేశంలో అయితే పుష్కలంగా ఉంటాయో ఆ దేశాన్ని టచ్ చేసేది ధైర్యం వేరే ఏ కంట్రీకి ఉండదు. ఆ దేశం చాలా స్ట్రాంగ్గా ఉంటుందనే ఒక ఎగ్జాంపుల్, ఒక ఒపీనియన్ ఇది మనది. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ గొడవలు ఇవన్నీ చూస్తుంటే నా మైండ్లో వచ్చిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, మన దేశంలో లేదా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పేద మధ్యతరగతి పదవిలో ఉన్న రాజకీయ నాయకుడు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే యాజ్ ఏ కామన్ మ్యాన్గా నేను కూడా చూస్తుంటా కదా, రాజకీయ నాయకులు చూడడానికి వాళ్ళు కొన్ని కోట్లు, వాళ్ళ ఇల్లు చూస్తే కొన్ని కోట్లు, వాళ్ళ ప్రాపర్టీ చూస్తే కొన్ని 100,000 కోట్లు ఉంటుంది. వాళ్ళ స్టేట్మెంట్స్ వచ్చేసి ఎప్పుడు చూసినా మేము ప్రజల కోసం అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటారు. 24 hours ప్రజల గురించి ఆలోచించే వాళ్ళకు ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు ఎలా వస్తాయి అబ్బా అన్నది ఒక కామన్ మ్యాన్ యొక్క డౌట్. ఇంకొకటి, ఎకనామీలో ఒక పాయింట్ ఉంటుంది, ఒకరు బాగా రిచ్ అవుతున్నారు అంటే సమాజం నుంచి తీసుకుంటున్న మనీ అని చెప్పొచ్చు. అంటే సమాజం దోపిడీకి గురవుతుంది అని ఒక పాయింట్ ఉంటుంది. అలా రాజకీయ నాయకులు ఏమంటారు 24 hours ప్రజలకే సేవ చేస్తున్నామో అంటారు. బట్ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ ఎక్కడ మొత్తం కోట్లల్లో ఉంటుంది అంతా. ఓకే, వేరే కంట్రీస్లల్లో ఎడ్యుకేషను ఇంత ఉంటుంది. సో నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే, మధ్యతరగతి పేద పదవిలో ఉన్న రాజకీయ నాయకుడు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, మేము ప్రజలకు సేవ చేస్తామంటారు కానీ వారి ఆస్తులు చూస్తే మాత్రం కోట్లు ఉంటాయి. సో ఎనీవే
నాకు ఇంకొక ఫైనల్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఈ ఛానల్ వచ్చేసి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని జస్ట్ 10 to 12 minutes లోపల క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఇది యూస్ఫుల్ కంటెంట్, మనకు యూజ్ అయ్యే కంటెంట్నే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్ ఎవర్ మే బీ ఫైనల్ కన్క్లూజన్ వచ్చేసి ఇండియా ఈజ్ గ్రేట్, ఇండియన్స్ ఆర్ స్ట్రాంగ్. Thank you for watching this video and Om Namah Shivaya, Om Namo Bhagavate Vasudevaya. Thank you.